ఈ జూలై నెలలో కృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడదాం అనుకుంటూనే సగం నెల గడిచిపోయింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ గారి సినిమా బొబ్బిలిపులి గురించి మాట్లాడాం, దేవాంతకుడు, ఎదురులేని మనిషి, సూపర్ మ్యాను, యుగ పురుషుడు గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాం. టైం దొరకట్లేదు. ఓకే, ఫైన్. ఇప్పుడు యుగ పురుషుడికి సంబంధించినటువంటి ఒక అంశం జూలై 14, 1978 రిలీజ్ అయింది. అదే డేట్న మన కృష్ణ గారి దొంగల వేట కూడా రిలీజ్ అయింది. రెండు హిట్ అయ్యాయి అంటారు, కానీ కృష్ణ గారి సినిమా దొంగల వేటకే మంచి రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో చూసినా కూడా ఈ యొక్క యుగ పురుషుడు వచ్చేసి 100 డేస్ సినిమా ఆడింది. ఇందులో ఒక్క రాత్రి వచ్చిపోవా ఇలాంటి పాటలు ఉన్నాయి. ఇది అశ్విని దత్ తీసినటువంటి రెండవ సినిమా ఎన్టీఆర్ గారితో, ఎదురులేని మనిషి తీసిన తర్వాత నాకు తెలిసి గుర్తున్నంతవరకు. అయితే ఎన్టీఆర్ గారిది ఇదిగో హెయిర్ ఇలానే ఒక విగ్గు పెట్టేవాళ్ళు అప్పట్లో. ఆ కాస్ట్యూమ్స్ అయితే హాఫ్ హ్యాండ్ షర్ట్స్, ఇట్లా నడుంకి అటు ఇటు హాఫ్ కట్, యాపిల్ కట్ టైప్లో కొత్త తరహా టైలరింగ్, యాక్స్ టైలర్స్ వాళ్ళు డిజైన్ చేశారు ఎన్టీఆర్ గారి బాటలు. అప్పుడు ఈ సినిమాకి సంబంధించి జయప్రద గారు, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు, సత్యనారాయణ, మొన్నగవారు నటిస్తే మొత్తం 31 మంది తారాగణం ఈ సినిమాలో. మీరు ఎతికితే ఒక్కొక్కరికి ఒక సీన్ పెట్టినా 31 సీన్లు అవుతుంది. భారీ కాస్టింగ్ పెట్టి తీశారు. అయితే ఎన్టీఆర్ గారు 78లో తీసినటువంటి అద్భుతమైన వరుస బ్లాక్ బస్టర్లతో పోల్చుకుంటే ఇది పెద్ద హిట్ కాదు, కానీ అదే సమయంలో రిలీజ్ అయిన దొంగల వేట మాత్రం మాస్ ఎంటర్టైనర్. రూరల్ ఏరియాల్లో బాగా ఆడకపోయినా కమర్షియల్ ఏరియాల్లో బాగా ఆడింది. కృష్ణ గారికి సంబంధించి ఒక మంచి ఎంటర్టైనర్. ఇప్పటికి కూడా మనం పాత వీడియోలో కనీసం 3 సార్లు చెప్పుంటాం దొంగల వేట గురించి. అసలు సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే కృష్ణ గారికి కేఎస్ఆర్ దాస్ గారు, ఇది వినోద్ ఖన్నా నటించినటువంటి ఇంకార్ అనే సినిమాకి రీమేక్ అయినా కూడా దానిలో లేని అద్భుతమైన సన్నివేశాలను దీంట్లో పొందుపరచడం జరిగేది. చాలా చక్కగా ఉంటుంది సినిమా, ఎంటర్టైనరు. పద్మనాభం గారు, అలానే మన ఈయన ఆర్ నాగేశ్వరరావు కొడుకు కూడా ఇందులో కనిపిస్తారు, జయరాజు గారు, మన కృష్ణ గారి టీంలో ఒకళ్ళుగా. ప్రభాకర్ రెడ్డి గారు ఓపెనింగ్ సన్నివేశంలోనే అసలు వ్యాపారం అనేది ఎలా చేయాలి అని ఒక నీతి సూక్తంతో సినిమా ప్రారంభం అవుతుంది. సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంది, కానీ మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. మన సత్యనారాయణ గారి విలనిజం, రెండిట్లో సత్యనారాయణ గారు ఉంటారు, రెండిట్లో జయప్రద గారు హీరోయిన్, రెండిట్లో ఏది హిట్ అనేది ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళు హిట్ అని చెప్పుకుంటారు. బట్ ఈ సందర్భంలో నేను చెప్పేసేది ఏంటంటే 78లోనే కృష్ణ గారి 10 సినిమాలు రిలీజ్ అయినాయి, 10 జోనర్లు. ఇంద్రధనస్సు, పట్నవాసం, అన్నదమ్ముల సవాలు, ఇంకా ఈ దొంగల వేట. దొంగల దోపిడీ అయితే 78లో సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కినటువంటి 6వ హిట్గా అప్పట్లో కలెక్షన్స్ రికార్డులు క్రియేట్ చేశాయి. 78లో 10 సినిమాల్లో 8 హిట్ సినిమాలు చూడండి. మధ్యలో అతని కంటే గనుడు ఇట్లాంటివి కొన్ని నిరాశపరిచినా కూడా కృష్ణ గారి 10 సినిమాలు ఒక సంవత్సరంలో 78లో కలర్ సినిమాలు. దొంగల దోపిడీ మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే అంత ఆకట్టుకోదు, కానీ కలెక్షన్స్ పరంగా సింగిల్ డే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలబడింది. అప్పట్లో 4,22,000 చిల్లర ఒక్క రోజులో 33 సెంటర్లో రిలీజ్. ఒక థంబింగ్ గ్రాండ్ సక్సెస్ గల ఓపెనింగ్ రికార్డులుగా చెప్పచ్చు 10 సినిమాల్లో. అంటే ప్రతి సినిమా ఇలా కలెక్షన్స్ విషయంలో అద్భుతంగా. ఇప్పుడు అన్నదమ్ముల సవాలు కూడా ఆ తర్వాత మొదటి వారం 23 లక్షలు అట్లా సంథింగ్, నాకు సరిగ్గా గుర్తులేదు. ప్రత్యేకంగా అయితే మళ్ళీ ఇంకొకసారి చూసి చెప్పగలను, కానీ అన్నదమ్ముల సవాలు ఇట్లా ప్రతి సినిమా. ఇప్పుడు అన్నదమ్ముల సవాలు కమర్షియల్ జోనర్లో మన మల్టీ స్టారర్ సినిమా అయితే, ఇంద్రధనస్సు ఒక కుటుంబ కథా చిత్రము, అలానే శారద గారి డ్యూయల్ రోలు, కృష్ణ, మన ప్రసాద్ బాబు గారు, గిరిబాబు గారు, వీళ్ళందరూ, గే బాబాయ్ గారు డైరెక్టర్ అయితే, అతని కంటే గనుడు, ఇంకా పట్నవాసము, ఇంద్రధనస్సు. నేను మర్చిపోతున్నా ఆ 10 సినిమాలు ఏంటి అనేది. 10 సినిమాలలో 8 సినిమాలు హిట్ అంటే ఆ రోజుల్లో కృష్ణ గారి క్రేజ్ అర్థం చేసుకోండి, కథల ఎంపిక విధానం అర్థం చేసుకోండి, అంత గొప్పగా ఉండేదన్నమాట. అదే మళ్ళీ జూలైలోనే మన ఎన్టీఆర్ గారిది రాజపుత్ర రహస్యం కూడా రిలీజ్ అయింది. ఏజెంట్ గోపి, కుమార్ రాజా, అతని కంటే గనుడు, చెప్పింది చేస్తా, మనకి హిట్ సినిమాలు. ఏజెంట్ గోపి, కుమార్ రాజా, చెప్పింది చేస్తా,
అతనికంటే గనుడు, పట్నవాసం, ఇంద్రధనస్సు, ఇంకా దొంగల దోపిడి, దొంగల వేట, ఎన్ని సినిమాలు చూడండి. అంటే ఇవన్నీ కూడా 1978లో రిలీజ్ అయ్యి అప్పట్లో డి అంటే డి అన్నట్టుగా రిలీజ్ చేస్తే జూలైలో ఎన్టీఆర్ గారి 2 సినిమాలు మళ్ళీ రాజపుత్ర రహస్యం అదే జూలై 28 రిలీజ్ కావటం. ఇంకా ఈ జూలై నెలకు సంబంధించిన ప్రత్యేకతలే కనుక మనం చూస్తే ఇదే జూలై నెలలో మన సీతామహాలక్ష్మి, అమర ప్రేమ, మల్లెపువ్వు శోభన్ బాబు గారిది రిలీజ్ అయ్యింది. ఇదే జూలై నెల 1978. అంటే అగ్రతారలందరికీ ఒక మంచి హిట్ సినిమాలు ఇచ్చినటువంటి నెల కూడా 1978లో. అంటే ప్రేక్షకులకి వేరే ఎంటర్టైన్మెంట్ లేకపోవటము, అలానే ప్రేక్షకులకి నచ్చేలాగా మన నటీనటులు సినిమాలు తీయటం, అద్భుతమైన సినిమాలు. మల్లెపువ్వు కానీ, ఈ ఎన్టీఆర్ గారి వచ్చిన 2 సినిమాలు కానీ, అలానే మన కృష్ణ గారి వచ్చిన సినిమాలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాత యుగం స్వర్ణయుగం కదా అనిపిస్తుంది. అందులో సందేహమే లేదు. అలాంటి సినిమాలు వచ్చినాయి మనకి. తప్పకుండా ఆ 1978 గురించి గుర్తున్న వాళ్ళందరికీ కృష్ణ గారి నాకు తెలిసి నేను చెప్పిన 10 కాదు, ఇంకా ఒక 2-3 కూడా రిలీజ్ అయ్యే ఉండవచ్చు. అంటే డిసెంబర్ వరకు ఆయన సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఒక్క జనవరితో ప్రారంభమవుతాయి. ఇంద్రధనస్సు, మీకు ఇందాక చెప్పినటువంటి ఆ జోనర్లు కానీ, ఏజెంట్ గోపి స్పై, చెప్పింది చేస్తా కమర్షియల్. ఇది నేను ఇందాక ఫస్ట్లో చెప్పడం మర్చిపోయింది. యుగ పురుషుల్లో నాకు బాగా గుర్తున్న సన్నివేశం కరాటే ఫైటర్ ఎన్టీఆర్ గారు. మరి ఆ వయసులో ఆ కరాటే ఫైటింగ్ అవి ఆ పర్సనాలిటీకి బెట్గా ఉన్నా కూడా చేయడానికి బాపయ్య గారు డైరెక్టర్. ఏది అంటే అది ఓకే అంటే ఓకే. బాపయ్య గారిదే మళ్ళీ మన కృష్ణ గారితో ఇంద్రధనస్సు. దర్శకులు అలాంటి విభిన్నమైనటువంటి కథలు తీసేవాళ్ళు, హీరోలు ఓకే చెప్పేవాళ్ళు, దానికి తగ్గట్టే ఆ రచయితలు కానీ, ఆ డ్యాన్స్ డైరెక్టర్లు, కాస్ట్యూమ్స్ రకరకాలుగా ఈ హీరోతో మనం ఈ సినిమా ఈ జోనర్లో తీస్తే ఇంకొక జోనర్లో ఇంకొక సినిమా ఇదే నెలలో, మళ్ళీ లేదంటే ఇదే సంవత్సరంలో అన్నట్టు మంచి మంచి సినిమాలన్నింటినీ ఇచ్చిన సంవత్సరము ఆ నెల కూడా జూలై 1978. అందుకే నాకు ప్రత్యేకంగా కేవలం ఈ కృష్ణ గారి సినిమాలే అని కాకుండా ఎన్టీఆర్ గారి, ఇప్పుడు మల్లెపువ్వు అయితే ఆయన కెరీర్లో ఒక హిట్ సినిమా కదా, మన శోభన్ బాబు గారి కెరీర్లో. దట్టు ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గర చేసి తనకున్న ఇమేజ్ని ఇంకాస్త ప్రోదిపరుచుకునేలాగా చేసినటువంటి సినిమా. అంచేత మనకి 78 జూలై అనేది ఒక మంచి మరపురాని నెల అయితే, అందులో మన హీరో గారిది, కృష్ణ గారిది 2 సినిమాలు, దొంగల దోపిడి, దొంగల వేట, ఈ సిరీస్ ఏజెంట్ గోపి. దొంగల దోపిడీ గురించి అయితే అసలు ఆ కాన్వాసింగ్, ఆ కథ, అది సెమీ ఫోక్ రోల్, అది సాంఘిక సినిమానా జానపద సినిమానా అన్నట్టు అర్థం కాకుండా సింహగర్జన ఒక సినిమా ఒకటి, విచిత్రమైన జోనర్లను కూడా ట్రై చేసిన ఘనత అన్నమాట 78లో. సో నేను చేస్తున్న ఈ వీడియో అనేది ఒక జోనర్లోనే ఫిక్స్ కాకుండా అందరు హీరోల కోసం, పర్టికులర్గా మన కృష్ణ గారి జూలైలో రిలీజ్ అయిన సినిమాల జాబితాలో ప్రేక్షకులు చొప్పించుకొని చూసినట్లయితే హ్యాపీగా తప్పక మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోని.